గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 11వ తేదీ. ఈనాడు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి ఉదయం 7:50 వరకు ఉంది. ఈ రోజున త్రయోదశి ఏష్యంగా వచ్చి తెల్లవారితే మరి ఆదివారం అనగా 6:04 వరకు ఉంది. రోహిణి నక్షత్రం పగలు 12:20 వరకు ఉంది. మరి వర్జన్ సాయంత్రం 5:50 నుంచి 7:22 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 9:25 నుంచి 10:50 వరకు ఉంది. మరల రాత్రి 3:04 నుంచి 4:44 వరకు ఉంది. ఉదయం ముహూర్తం 6:30 నుంచి 8:06 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:20 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:40. ఈనాటి గ్రహచారం చూస్తే మీనంలో రాహువు, వృషభంలో గురువు, వృషభంలోనే చంద్రుడు, ఆ తర్వాత మరి కుజుడు కర్కాటకంలో, కేతు కన్యలో, రవి బుధులు ఇద్దరు కూడా ధనుస్సులో, శుక్ర శని ఇద్దరు కూడా మరి కుంభంలో ఉన్నారు. ఈనాడు చాలా విశేషమైన రోజు శని త్రయోదశి. ఈ శని త్రయోదశి పర్వాన్ని అందరూ కూడా అనుష్ఠించండి. కారణం ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా వంటి సమస్యలని, అనేకమంది చైనా వైరస్లను చెప్తున్నారు సరే. ఇలాంటి వాటిల్లో శని యొక్క ప్రభావం ఉంటేనే ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది దుష్ట భావనతో ఎవరైనా క్రియేట్ చేసి వెళ్ళినటువంటి వైరస్లు కనుక అయితే వాటి ప్రభావం, రాహు ప్రభావం కూడా ఉంటే కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శని యొక్క ప్రభావం మామూలుగా ఉన్నటువంటి వాతావరణ ప్రభావం అయినా సరే, ఆదిదేవతమైన ప్రతిబంధకమైన ముష్కర్లు ఎవరైనా సరే ఇట్లాంటి బయో వార్లు ఇట్లాంటి సృష్టించినప్పటికీ కూడా వాటి ద్వారా వచ్చే వైరస్లకి శని రాహుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. శనివారం త్రయోదశి కలిసి ప్రదోష కాలంలో ఉన్న రోజు చాలా విశేషం. ఇవాళ ప్రదోష కాలానికి కూడా త్రయోదశి ఉంది. త్రయోదశి పొద్దుపూట వెళ్ళిపోతే ఉపయోగం లేదండి. సూర్యాస్తమైన తర్వాత కూడా త్రయోదశి ఉంటే అలాంటి శని త్రయోదశి చాలా విశేషం అనమాట. మామూలు దానికంటే కూడా చాలా పవర్ఫుల్. అందరూ కూడా ఉదయం పూట శనేశ్వరుని ఆరాధన చేసుకోండి. సూర్యాస్తమయంకి స్నానం చేసేసి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని అక్కడ ప్రారంభం చేసి మరి శివారాధన చేస్తే దగ్గరలోని శివాలయానికి వెళ్ళండి. శివాలయాల్లో అక్కడ ఉన్నటువంటి విధానం ప్రకారంగా అర్చన చేసుకోండి. లేదంటే మీరు అక్కడ ఉపదేశం ఉంటే శివపంచాక్షరి జపం చేసుకుంటూ కూర్చోండి. అభిషేకం చేస్తాను అంటే కనుక ఆ గుళ్ళో అభిషేకం చేయించుకోండి. లేకపోతే కనుక గుళ్ళో ప్రదక్షిణాలు చేయండి. మీకు తోచిన విధంగా శివారాధన చేయండి. 2:24 ప్రదోషకాలం ఉంటారు. ఆ కాలం అంతా కూడా శివారాధనతో కాలక్షేపం చేయండి. శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించి ధన సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, పుత్ర సంబంధమైన సమస్యలన్నీ కూడా తీరి అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండే అవకాశం వస్తుంది. ఇక్కడ మనం గతంలో పడినటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం కూడా ఎలాగా రాబోయే కాలంలో ఉన్నటువంటి సమస్యలను దాటుకోవాలనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ కరోనా సమయంలో అందరూ కూడా ఒక విషయం తెలియజేశారు. ఏంటంటే మీరందరూ కూడా కుదిరినప్పుడల్లా వేడిగా ఉన్న నీళ్ళు తాగుతూ ఉండండి. రోజు మొత్తం ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు వేడిగా ఉన్న నీళ్ళు తాగండి అని చెప్పారు. బ్రీతింగ్ ఎక్సర్సైజులు చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతాయి. అంటే ప్రాణాయామం నేర్చుకోండి. రామదేవ్ బాబా గారివి టీవీలో వస్తూ ఉంటాయి, మన యూట్యూబ్లో కూడా దొరుకుతాయి, చూడండి. కపాలభాతి ప్రాణాయామం అని, భస్త్రికా ప్రాణాయామం అని చేస్తే ఖచ్చితంగా ఈ ఊపిరితిత్తుల మీద ఇప్పుడున్నట్టు వైరస్ ప్రభావాన్ని మనం నిరోధించుకోవచ్చు. అలాగే మాస్కులు ధరించండి. కాస్త జలుబు చేసినా సరే ఇతరులకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. అలాగే మరి యోగాసనాల్లో ఉష్ట్రాసనం అని ఉంటుంది. ఈ ఉష్ట్రాసనం ఎక్కువసేపు ఉండి బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటే ఈ ఊపిరితిత్తుల మీద వాతావరణ ప్రభావం ఖచ్చితంగా చెడు ప్రభావాన్ని చూపించదు. ఇవన్నీ ప్రాక్టికల్, సమస్య లేదు. వీటిని ఎవరు కాదనడానికి సరిపోరండి. ప్రాక్టికల్గా చేసిన వాడికి తెలుస్తుంది దాని ప్రభావం. 100% సక్సెస్ఫుల్గా పనిచేస్తాయి. అలాగే సంశమన వటి అని చెప్పేసి ఆయుర్వేదంలో మందు ఉంటుంది, బైద్యనాథ్ వాళ్ళది. అవి పూర్వం కరోనా టైంలో వాడించారు, వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది అని. అందరూ కూడా వాడండి. ఆర్సెనిక్ ఆల్బమ్ అని చెప్పి హోమియో వాళ్ళు మందులు ఇస్తూ ఉంటారు. వాటితో గుజరాత్లోను అలాగే కొన్ని ఊళ్ళల్లో ప్రత్యేకంగా ఈ హోమియోతో వైద్యం చేసి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కరోనాలో సక్సెస్ అయ్యారని చెప్పేసి పేపర్లో కూడా న్యూస్లు వచ్చినాయి అప్పట్లో.
మరి దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్లని ముందుగానే వెళ్ళి సలహాలు తీసుకోండి. రోగం వచ్చి ఇబ్బంది వచ్చి ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుని ఆ తర్వాత బాధపడడం కంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా మంచిది. ఏమాత్రం చిన్న అనుమానం ఉన్నా అసలు అనుమానం రాకుండానే ముందు జాగ్రత్త చర్య మీరు ఈ మందులు ఆయుర్వేదం హోమియో డాక్టర్లని ఫాలోఅప్ చేసి ఆ మందులు తీసుకుని వాడుకోండి. ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్తో ఎప్పటికప్పుడు ర్యాపో నడుపుకుంటూ ఉండండి. ఎప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలనకల్లా మన ఇళ్ళ దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న ఎంబీబీఎస్లు లేకపోతే ఆర్ఎంపీలు వాళ్ళు జనరల్ ఎండీలు వీళ్ళతో కూడా మనం ర్యాపోలో ఉండి మనకు చిన్న సమస్య వస్తే వాళ్ళతో షేర్ చేసుకుని మనకున్న సమస్యకి వెంటనే ఇమీడియట్గా విరుగుడు తీసుకోకపోతే ఈ సీజన్ కరెక్ట్ కాదు. రోగం ముదిరిదాకా తెచ్చుకోవద్దు. ఇది ముదిరే రోగమేం కాదు, ఇబ్బందులు పెట్టే రోగమేం కాదు. జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. మనందరూ బతుకున్నామంటే మొదటి కరోనాలో మనం జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ మించి ప్రాణాయామం చేస్తూ ఉండండి, ఖర్చు లేని పని. యోగాలో ఉష్ట్రాసనం అనేది ప్రాక్టీస్ చేయండి. తర్వాత రోజు మొత్తం మీద కనీసం 7-8 సార్లు ఒక గ్లాసులు వేడి నీళ్ళు చొప్పున తాగడం మొదలెట్టండి. సమస్య దాటుకుంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉంటారు. తద్వారా సమాజం కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. సమస్యను దాటుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. రాబోయేటువంటి చైనా వైరస్ వల్ల వచ్చే సమస్యలను కూడా దాటి ఇదే కాదు ఇంకెప్పుడు ఇట్లాంటి వచ్చినా కానీ వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ కూడా పాటిస్తారని ఆశతో ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజు మేషరాశి వాళ్ళు అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ వ్యవహారాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఎటువంటి సమస్య లేకుండా చాలా చక్కగా పనులన్నీ కూడా పూర్తవుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంచి ఫలితాలు వస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కృత్తిక ఉటపాదం వాళ్ళు ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. ఈ రోజున ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. రుణ వ్యవహారాల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తారు. రుణ సమస్యలు తీర్చుకుంటారు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా చాలా సానుకూలమైన ఫలితాలు తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా సమయపాలనతో పూర్తి అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి కార్యలాభం బాగా సూచిస్తూ ఉంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో వస్తువులు ఎక్కడా కూడా మర్చిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. పాత రుణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు కూడా మీరు మిత భాషణ, ఓర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళితే సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో చిన్న చిన్న స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కానీ వాటిని అన్నింటినీ కూడా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా సానుకూలంగా మరల్చుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పునరుసు 1, 2 పాదాల వాళ్ళు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ లాభదాయకమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా బాగా నడుస్తాయి. ఇక్కడ పునరుసు 4 పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. పాటించినటువంటి పుష్యమి నక్షత్రం వాళ్ళు లాభాలు అందుకుంటారు. లేని వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చికాకులు బాగా పెరిగే అవకాశం ఉంది. సింహరాశి. చాలా అద్భుతమైన రోజు సింహరాశి వాళ్ళకి. వాళ్ళ కొన్ని పనులు సానుకూలంగా నడుస్తూ ఉంటాయి, కొన్ని ఏమో సమస్యగా ఉంటాయి. మీ ప్రవర్తన బాగుంది, ఓర్పుగా ఉంది, సహనంతో ఉంది అంటే కనుక అందరూ కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీ ప్రవర్తనలో ఇబ్బందికరమైనటువంటివి, ఆగ్రహవేశాలతో కూడుకున్నటువంటివి నడవడి కనుక ఉంది అంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇట్లాగా మీ నడవడిని బట్టే ఇవాళ ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉంది. అందరినీ
మీరు ప్రేమగా చూస్తే ఇవాళ మీకు అందరి దగ్గర నుంచి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తారు, అక్కడ సమస్యల దగ్గరే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు చికాకులు ఉంటాయి. తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర ఉడపాదం వాళ్ళకి చాలా లాభదాయకమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కన్యా రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా లాభాలు అందుకుంటూ, ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ, మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చక్కటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక్కడ ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా, ఓర్పుగా, లాభదాయకంగా మరల్చుకోగలుగుతారు. హస్త నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉండే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. తులారాశి. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. 3, 4 పాదాల వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా అద్భుతంగా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో కూడా లాభదాయకమైన ఫలితాలు నడిచే అవకాశం. వృశ్చిక రాశి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ ఓర్పుగా, తెలివిగా వ్యవహరించి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతటి సమస్యత ఉన్న కార్యక్రమాన్ని సరే సానుకూలం చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందరి దగ్గర కూడా ఓ చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి, స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ప్రదర్శించి మీరు కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 4వ పాదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ సరి చేసుకునే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా లాభాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. ధనురాశి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా చక్కగా ప్రదర్శిస్తారు. ఇవాళ కలహప్రదమైన వాతావరణం ఎక్కడైనా ఉంటే దానికి దూరంగా ఉంటారు. అయితే వాయిదాలు వేసే లక్షణాలు వదులుకోవాలి. ఈ ధనురాశి వాళ్ళకి నష్టాలు వాయిదాలు వేసేటువంటి లక్షణాల మూలంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదొకటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మూలా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి చాలా విజయాలు సాధిస్తారు. అలాగే మరి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా తెలివిగా, ఓర్పుగా సానుకూలం చేసిన అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మకర రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సూక్ష్మమైనటువంటి ఆలోచన శక్తిని ప్రదర్శిస్తూ చాలా చక్కనైనటువంటి తెలివితేటలతో ముందుకు వెళ్తారు. ఈ యొక్క పనులన్నీ కూడా సానుకూలం చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. కొన్ని సమస్యలు కొత్త రకంగా తలెత్తే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. శ్రవణ నక్షత్రం వాళ్ళ పనులన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళు ఎవరితోనూ కూడా కలహాలు తెచ్చుకోకుండా ఉండండి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి.
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. మీ కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అనేకమైనటువంటి కోణాల్లో అనేకమైనటువంటి లాభాలు అందుకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ శతభిష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. పూర్వాభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు బాగా అంతూ ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధితో ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. మీన రాశి. ఈరోజు మీన రాశి వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి చాలా చక్కనైనటువంటి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దస్సతు.